Today, we publish a white paper on immigration, a strategy absolutely central to my plan for change. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈరోజైతే నిన్న ఒక షాకింగ్ న్యూస్ అనమాట. సో, ఇండియన్స్‌కే కాదు, మైగ్రెంట్స్‌కే కాదు ప్రతి ఒక్కళ్ళకి బ్రిటన్ ఒక ఝలక్ అయితే ఇచ్చింది. సో ఆల్మోస్ట్ అందరిని డేంజర్ జోన్‌లో పడేసినట్టే అనమాట. కొన్ని న్యూ రూల్స్‌నయితే ఇంప్లిమెంట్ చేసింది. అండ్ నార్మల్‌గా మనం ఏమనుకుంటామంటే అయి వైట్ పేపర్‌లో పెట్టేంత వరకు అది అమలు కాదు. సో, ప్రపోజ్డ్ సిస్టమ్సే అనుకుంటాం గదా! సో, నిన్న 12/5/2025 ఆ రోజున వైట్ పేపర్ కూడా పబ్లిష్ చేశారనమాట. అంటే ఆల్మోస్ట్ ఆ రూల్స్ అన్నీ ఇంప్లిమెంటెడే. కానీ కొన్ని చేంజెస్ అయితే వాటిల్ని చేసి ఐ మీన్ అంటే ఇంకొంచెం టైం తీసుకొని అది ఎలా ఏంటి అన్నది ఇన్ డెప్త్‌గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారంట. సో, ఆ రూల్స్ అయితే ఏంటో చూద్దాము ఇప్పుడైతే. నార్మల్‌గా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను ఛానల్‌లో గూడా చాలా సార్లు చెప్పాను గ్రాడ్యుయేట్ వీసా గురించి. సో, ఇఫ్ ఇన్ కేస్ తెలియని వాళ్ళ గురించయితే అసలు గ్రాడ్యుయేట్ వీసా అంటే ఏంటో అన్నది చెప్తాను. దెన్ దాన్ని ఏ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారో కూడా మాట్లాడుకుందాము. నార్మల్‌గా గ్రాడ్యుయేట్ వీసా అంటే ఏంటి అనంటే, ఇక్కడ ఒక స్టూడెంట్ ఎంఎస్ చేయడానికొచ్చినప్పుడు, వాళ్ళు ఒక 2 ఇయర్స్ కోర్స్ అనుకోండి. సో, ఆ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత, సో, వాళ్ళకి గ్రాడ్యుయేట్ వీసా అన్నది వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో, అంతకు ముందయితే గ్రాడ్యుయేట్ వీసా ఏం లేదు. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత, 2 ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత, ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ గాని, 6 మంత్స్ పీరియడ్ వాళ్ళకిచ్చేవాళ్ళు. ఆ ఇచ్చిన పీరియడ్ టైంలో వాళ్ళేంటంటే ఏదన్నా జాబ్ ని ఫైండ్ ఔట్ చేయగలిగితే ఉండేవాళ్ళనమాట. లేదు అనంటే రిటర్న్ బ్యాక్ టు హోమ్ కంట్రీ అనమాట. సో, ఇప్పుడేంటంటే గ్రాడ్యుయేట్ వీసా అన్నది లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ నుంచి అది ఇంప్లిమెంట్ చేశారు. సో, ఇప్పుడేంటి అనంటే మైగ్రేషన్ బాగా ఎక్కువైపోతుందని చెప్పి ఇప్పుడు 2 ఇయర్స్ కోర్స్‌కి 2 ఇయర్స్ గ్రాడ్యుయేట్ వీసా అన్నదొస్తుందనమాట. సో, దాన్నే పీఎస్‌డబ్ల్యూ వీసా లేదా పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని చెప్పనంటారు. సో, దానినైతే కట్ డౌన్ చేసింది. సో, ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం చెప్పుకున్నాం దాని గురించి. సో, 2 ఇయర్స్ వీసాని అంటే 24 మంత్స్ వీసాని 18 మంత్స్ కింద కట్ డౌన్ చేసిందనమాట. సో, నెక్స్ట్ ఎవరైతే పోస్ట్ స్టడీ అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే 18 మంత్స్ ఇంప్లిమెంట్ చేశారు. సో, అదైతే నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది. అంటే 12/5/2025 నుంచి. సో, నెక్స్ట్ ఎవరైనా పోస్ట్ స్టడీ వేసుకునే వాళ్ళకైతే ఓన్లీ 1 ½ ఇయర్ వీసానే వస్తుందనమాట. సో, ఇదైతే ఒక బిగ్ చేంజ్. అండ్ అంతే కాదు మెయిన్ ఇంపాక్ట్ ఎవరికి అంటే స్కిల్డ్ వర్కర్ వీసాస్‌కి. సో, చాలామంది చాలా ప్రొఫెషనల్స్‌లో స్కిల్డ్ జాబ్స్ చేస్తున్నారనమాట. మెయిన్ టార్గెట్ వాళ్ళ మీద కూడా పడిందనమాట. అది ఎగ్జిస్టింగ్ హోల్డర్స్‌కా లేకపోతే నిన్న ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి నిన్నటి నుంచి అమలవుతుందా ఏంటి అన్నదైతే కరెక్ట్‌గా మెన్షన్ చేయలేదు. సో, అది ఇంకా కొంచెం టైం తీసుకొని ట్రాన్సిషన్స్ కింద డివైడ్ చేసి దెన్ అప్పుడు ఎవరికి ఇంప్లిమెంట్ అవుతుంది, ఎవరికి అవ్వదు అన్నదైతే చెప్తారంట. సో, స్కిల్డ్ వర్కర్ వీసా గురించి తెలియని వాళ్ళకి సెంటెన్స్ కింద చెప్తాను. సో, వన్స్ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కావాలి అంటే గ్రాడ్యుయేట్ వీసా తీసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కిల్స్ అన్నీ బాగున్నాయి అనంటే గనక కొన్ని ఆక్యుపేషన్స్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. అంటే అది స్కిల్డ్ లెవెల్ జాబ్స్ కింద. సో, ఆ స్కిల్డ్ లెవెల్ జాబ్స్ ఎవరన్నా గ్రాబ్ చేసుకోగలిగితే సో, వాళ్ళకి ఒక 5 ఇయర్స్ రూట్ అన్నదుంటుంది. వన్స్ ఆ 5 ఇయర్స్ ఆ వీసా కింద ఉండి, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేస్తే దెన్ వాళ్ళు ఐఎల్ఆర్‌కి ఎలిజిబిలిటీ అనమాట. సో, ఇప్పుడు దాన్నేం చేస్తున్నారంటే 5 ఇయర్ వీసా రూట్‌ని కాస్త 10 ఇయర్స్ ఐఎల్ఆర్ సిటిజన్‌షిప్ చేస్తున్నారనమాట. సో, అది ఎగ్జిస్టింగ్ వాళ్ళకా? లేకపోతే న్యూగా వచ్చే వాళ్ళకా? ఎవరికి అన్నది ఇంకా ఏం మెన్షన్ చేయలేదు. కానీ కొన్ని కొన్ని న్యూస్ ఛానెల్స్‌లో గానీ వాటిల్లో ఎలా మెన్షన్ చేశారు అనంటే సో, ఆల్రెడీ కొంతమంది స్కిల్డ్ జాబ్స్ కింద ఎవరైతే డాక్టర్సు, నర్సెసు ఏఐ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే ఈ 10 ఇయర్స్ దానిలోకైతే రారు. వాళ్ళు ఓల్డ్ రూల్సే వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో, ఇలా గనక 10 ఇయర్స్ రూల్స్ చేస్తే గనక సో, ఎవ్రీవన్ అంటే
యూకేలో ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇంపాక్టు. ఎందుకంటే 5 ఇయర్స్‌లో సెటిల్ అయిపోతాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు లాంగ్ టెన్యూర్ కింద 10 ఇయర్స్ చేస్తున్నారు. సో, అదైతే నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద డ్రాబ్యాక్ అనమాట. చాలామంది ఫ్యామిలీస్ కింద గ్యాదర్ అయ్యి కంటూ ఏదో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని మంచిగా ఒక స్కిల్ లెవెల్ జాబ్స్‌లో చేస్తున్న వాళ్ళకి సో, మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో, చాలామందయితే నిజంగా చెప్పాలంటే యూకేలో ఇప్పుడు ఈ న్యూస్ ఎప్పుడైతే నిన్న రిలీజ్ చేశారో, వైట్ పేపర్ మీద సైన్ చేశారో, సో, అందరూ చాలా పానిక్ అవుతున్నారనమాట. ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడు 5 ఇయర్స్ వీసా అంటే కొంతమంది న్యూగా వేసుకొని ఉండుండొచ్చు. అండ్ కొంతమంది ఆల్మోస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. సో, ఇప్పుడు ఈ రూల్స్ నిన్నటి నుండి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకొక 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో వీసాస్ అయిపోయి ఐఎల్ఆర్‌కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి గూడా టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే డ్రాబ్యాక్. కానీ ఇప్పుడు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మైగ్రెంట్స్‌ని కట్ డౌన్ చేసేయడానికే. సో, ఇప్పుడు వాళ్ళకింక ఆప్షన్ లేక దీన్ని ఇంక్లూడ్ చేశారనమాట. అంతకుముందు మన వీడియోస్‌లో ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాము. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఇదైతే ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఎక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ వాళ్ళకా, న్యూ కమర్స్‌కా లేకపోతే నిన్న మెన్షన్ చేసిన డేట్ నుంచి ఎవరైతే స్విచ్ చేసుకుంటారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుందా అని చెప్పి. యూకే ప్రైమ్ మినిస్టర్ కేర్ స్టార్మర్ నిన్న లైవ్‌లో కూడా ఏం చెప్పారో చూద్దాము ఒకసారి. సో, దీనికైతే ఆ వీడియో కూడా ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఒకసారి అయితే అది కూడా వినండి. Today we publish a white paper on immigration, a strategy absolutely central to my plan for change that will finally take back control of our borders and close the book on a squalid chapter for our politics, our economy, and our country. Take back control. Everyone knows that slogan, and everyone knows what it meant on immigration, or at least that's what people thought. Because what followed from the previous government, starting with the people who used that slogan, was the complete opposite. Between 2019 and 2023, even as they were going around our country telling people with a straight face that they would get immigration down, net migration quadrupled until in 2023 it reached nearly 1 million. That's about the population of Birmingham, our second largest city. That's not control. అండ్ అదొక్కటే కాదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ వీసాకి ఎలిజిబిలిటీ రావాలి అని అంటే గనక ఎవరైతే వాళ్ళ ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఇప్పుడు రూల్స్ నిన్న ఇంప్లిమెంట్ అయినాయి కదా! సో, ఆ తర్వాత నుంచి ఎవరైతే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారో సో, వాళ్ళకి గ్రాడ్యుయేట్ వీసా గనక రావాలి అనుకుంటే అట్‌లీస్ట్ వాళ్ళు ఆ గ్రాడ్యుయేట్ వీసా టైమ్‌లో ఆర్‌క్యూఎఫ్ లెవెల్ 6 గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్ అన్నది గ్రాబ్ చేసుకొని ఉండాలి. సో, అది చేస్తూ ఉంటేనే ఆ లెవెల్ ఆఫ్ జాబ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇన్ ఫ్యూచర్ స్కిల్డ్ వర్కర్ వీసాకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు అనంటే గనక వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి కూడా అది గూడా క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సో, అది కూడా నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద డ్రాబ్యాకే. అండ్ అంతే కాదు ఇంకొక రూల్ ఏంటి అంటే కేర్ వీసాసు ఆహ్, హోమ్ కేరర్సు, సీనియర్ కేరర్సు కేరర్ వీసాస్ ఉంటాయి గదా! సో, అవేంటంటే ఇన్‌సైడ్ యూకే అండ్ ఔట్‌సైడ్ యూకే ఆహ్, మైగ్రెంట్స్‌ని తీసుకొని ఆపర్చునిటీ ఇచ్చేవాళ్ళు గదా! డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఇప్పుడేంటి అంటే ఇక్కడ ఇన్‌సైడ్ యూకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఫిల్ జేసుకోండి. ఔట్‌సైడ్ యూకే నుంచయితే ఎలిజిబిలిటీ లేదు. సో, అవి ఓవర్‌సీస్ వాళ్ళని కంప్లీట్‌గా బ్యాన్ చేసేసారనమాట. సో, ఓవర్‌సీస్ రిక్రూట్‌మెంట్స్ అన్నవి ఏవి అయితే యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్పి. సో, ఇప్పుడు ఎవరైతే కేర్ వీసాస్‌కి రావాలనుకున్నారో వాళ్ళకి ఓవర్‌సీస్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. అండ్ అంతే కాదు సోషల్ కేరర్స్ కింద ఎవరైతే వర్క్ జేస్తున్నారో సో, వాళ్ళు షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్‌లో ఉండుంటే గనక సో, కంప్లీట్‌గా సోషల్ కేర్ వర్కర్స్‌నయితే బ్యాన్ చేసేసారనమాట. సో, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇన్‌సైడ్ యూకేలో ఎవరైనా ఉంటే గనక వాళ్ళు వితిన్ 2028 లోపు కంప్లీట్ చేసుకొని ఉండాలనమాట. అండ్ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే గనక వాళ్ళ డిపెండెంట్స్‌ని గూడా ఎలిజిబిలిటీ లేదని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండ్ అంతే కాదు
వాళ్ళకొక సాలరీ క్రైటీరియా కూడా కొత్తగాది మెన్షన్ చేశారనమాట. సో, అంత సాలరీ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళకి ఉండాలి. అంతకుముందు ఎంతంటే 23,200 ఉంటే సరిపోయేది. ఇప్పుడు దాన్ని ఇంక్రిమెంట్ చేశారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు అదైతే ఫాలో అవ్వాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటి అనంటే, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే గనక, సో, వాళ్ళకి ఇలా స్పాన్సర్‌షిప్ జాబ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఒక స్పాన్సర్ లైసెన్స్ ఉండాలి వాళ్ళకి. సో, ఆ టైంలో వాళ్ళేంటి అంటే, ఒక ఎంప్లాయర్ స్పాన్సర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్‌కొచ్చేసి ఐఎఫ్‌సి ఛార్జ్ అనేది పే చేస్తారనమాట. సో, అది అంతకుముందు కొంచెం తక్కువుండేది. అండ్ లెవెల్ ఆఫ్ కంపెనీస్‌ని బేస్ చేసుకొని ఉండేదనమాట. అంటే స్మాల్ కంపెనీకయితే ఇంత పే చేయాలి. మీడియం అయితే ఇంత, లార్జ్ అయితే ఇంత అని చెప్పి. సో, ఇప్పుడు దాన్ని ఒక అరౌండ్ 32% ఆర్ 36% అన్నది ఇంక్రిమెంట్ చేశారు. సో, ఇప్పుడు అలాంటి ఫీజెస్ ఎంప్లాయీస్ ఎవరు బేర్ చేయాలనుకోరు కదా! సో, అది కూడా ఒక డ్రాబ్యాక్ అనమాట. అట్‌లీస్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచైనా కొంతమంది ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా! అని చెప్పి అది కూడా హైలైట్ చేసి ఆ స్టేట్మెంట్‌ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో, ఇన్ ఫ్యూచర్ నిజంగా చెప్పాలి అంటే స్కిల్డ్ వర్కర్ వీసాస్ అన్నది చాలా టఫ్ అనే చెప్పాలి. అండ్ ఈ రూల్స్ అన్నీ ఇప్పుడు పర్టిక్యులర్‌గా స్కిల్డ్ వర్కర్ వీసా రూల్స్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి గూడా అప్లికేబుల్ అవుతాయా? లేకపోతే పర్టిక్యులర్‌గా ఒక టైమ్ పీరియడ్ పెట్టి అక్కడి నుంచి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు అప్లికేబుల్ కాదని చెప్తారా? లేకపోతే నిన్న మెన్షన్ చేశారు కాబట్టి 12/5/2025న అప్పటినుంచి ఇంప్లిమెంట్ చేస్తారా అన్నదైతే క్లియర్ స్టేట్‌మెంట్ అన్నది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, దానిని ఫర్దర్‌గా ఇంకా అంటే ట్రాన్సిషన్స్ కింద డివైడ్ చేసి డీటెయిల్డ్‌గా చెప్తాను అనైతే అనన్నారు. సో, మనందరం అయితే అట్‌లీస్ట్ మంచే జరగాలని చెప్పి అనుకుందాము. ఎందుకంటే చాలామంది చాలా ప్రొఫెషన్స్‌లో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ప్లస్ లేదా 4 ఇయర్స్ ఆల్మోస్ట్ ఇంకా 1, 2 మంత్స్‌లో కూడా సెటిల్‌మెంట్‌కి రెడీగా ఉన్నవాళ్ళున్నారు గదా! చాలామంది. సో, ఇప్పుడు అందరికీ అయితే అది నిజంగా చాలా పెద్ద షాకింగ్ న్యూసే. అండ్ ఇంకొకటేంటి అనంటే, ఈ మైగ్రెంట్స్‌ని ఇంకా స్టాప్ చేసేసి అంటే ఓన్లీ ఈ బ్రిటన్‌లో ఉన్న బ్రిటిష్ సిటిజన్స్‌కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి మెయిన్ టార్గెట్ అనమాట. సో, ఇప్పుడు ఇది ఎలా ఉంది అనంటే లీగల్‌గా అన్నీ పే చేస్తున్న వాళ్ళకే ఇప్పుడు ఒక పెద్ద ఇదొచ్చి పడింది. సో, అదైతే టు బీ హానెస్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళకే కాదు, ఉన్న వాళ్ళకే కాదు, ఇన్ మున్ముందు కన్వర్ట్ అయ్యే వాళ్ళకే గాదు. ప్రతి ఒక్కళ్ళకి టు బీ హానెస్ట్ చెప్పాలి అనంటే చాలా పెద్ద షాకింగ్ న్యూస్. సో, ప్రతి ఒక్కళ్ళు చాలా పానిక్ అవుతున్నారు. కానీ క్లియర్‌గా ఎవరికి అప్లికేబుల్ అవుతుంది అన్నదైతే మెన్షన్ చేయలేదు గాబట్టి, సో, హోప్ ఫర్ ద బెస్ట్. మాక్సిమం అంతా మంచే జరగాలని చెప్పి అనుకుందాము. స్కిల్డ్ వర్కర్ వీసాస్‌కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద అది గూడా రిక్వైర్మెంట్ అన్నది పెంచారనమాట. అంతకుముందు బీ1 లెవెల్ ఉంటే యాక్సెప్టెడ్. ఇప్పుడు దాన్ని కాస్త నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బీ2 లెవెల్ అన్నది ఉండాల్సిందే అనన్నారు. అండ్ దాంతో పాటు ఇప్పుడు వాళ్ళ అడల్ట్ డిపెండెంట్సే గాని, నెక్స్ట్ ఫ్యూచర్ స్టూడెంట్సే గాని వాళ్ళందరికీ ఏ లెవెల్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది మ్యాండేటరీగా ఉండాలి. సో, ఇంకా చాలా స్ట్రిక్ట్ చేయడానికే ట్రై చేస్తున్నారనమాట. సో, ఇదంతా ఎందుకు అనంటే ఆల్మోస్ట్ చాలా మందొచ్చేసారు యూకేకి. ఇప్పుడు వాళ్ళందరినీ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటే తప్ప ఎవరు ఎవరు రియల్ కాదు అన్నదైతే ఏ, తెలుస్తుంది. సో దట్ టాలెంటెడ్ పర్సన్స్‌ని ఉంచుకొని రిమైనింగ్ వాళ్ళందరూ మాక్సిమం 10 ఇయర్స్ రూట్ అలా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే స్కిల్డ్ వర్కర్ వీసాస్‌కి చాలామంది ఎంప్లాయీస్ మనీ తీసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అంటే అది పేరుకే జాబ్ ఆపర్చునిటీ. కానీ నార్మల్‌గా చెప్పాలి అనంటే వాళ్ళకి వర్క్ ఏం ప్రొవైడ్ చేయరు. సో, చాలామంది ఏంటంటే ఇల్లీగల్‌గా బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అలా గూడా చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు ఈ 10 ఇయర్స్ రూల్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి అనంటే ఆల్మోస్ట్ చాలామంది ఇంకా అవి టాక్సెస్ అవన్నీ కట్టుకోలేక వెళ్ళిపోతారు గదా! సో, అది మెయిన్ టార్గెట్ అనమాట. సో, ఇలా చేయడానికి ట్రై చేస్తే గనక ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి గూడా ఇంపాక్టే అవుతుంది. అండ్ ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో సో, అవైతే ఫ్యామిలీ వీసాస్‌కైతే ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పారు. కానీ వాళ్ళ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో స్పౌస్ వీసాస్ వాళ్ళకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నది స్ట్రిక్ట్ చేస్తారంట. సో, ఫ్యామిలీ వీసాస్ అంటే గూడా ఏంటో చూద్దాము. సో, నార్మల్‌గా ఇక్కడ బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళని ఎవరన్నా
అనదర్ నేషన్ పీపుల్ ఎవరన్నా మ్యారేజ్ చేసుకుంటే గనక, సో, వాళ్ళకి స్పౌస్ వీసా వస్తుంది గదా! ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో, సో, వాళ్ళు ఆ ఫ్యామిలీస్ వీసాస్‌కి ఒక సాలరీ రిక్వైర్మెంట్ అన్నదైతే ఉందనమాట. సో, అది రీచ్ అయ్యి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏదైతే ఉందో, అది గూడా లెవెల్ ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారో, సో, ఆ లెవెల్ ఉంటే సరిపోతుంది తప్ప, వాళ్ళకి ఈ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అవ్వవు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎందుకు అనంటే, అందులో ఆల్రెడీ ఒకళ్ళు బ్రిటిష్ సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళున్నారు కాబట్టి, సో, వాళ్ళు ఓన్లీ వాళ్ళ పీపుల్‌కి బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, ఆ రూల్స్‌నయితే అలా ఇంప్లిమెంట్ చేశారనమాట. సో, మెయిన్ టార్గెట్ ఏంటి అనంటే, మైగ్రేషన్‌ని కట్ డౌన్ చేయాలి అని చెప్పి. రియల్ మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇంకా మున్ముందు ఎవరైతే వీసా స్విచ్ చేసుకుంటారో, లో స్కిల్డ్ వాళ్ళకైతే డెఫినిట్‌గా చెప్పేసారనమాట. స్కిల్స్ తక్కువున్న వాళ్ళకైతే నో మోర్ వీసాస్ అని చెప్పి. సో, ఇదైతే టు బీ హానెస్ట్ హార్ష్ రియాలిటీయే. అండ్ అంతే కాదు. సో, ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో, సో, వాళ్ళకి కూడా ప్రాసెస్ అనేది స్టిచ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ మాట్లాడుకున్నది చూస్తే గనక ఫీజెస్ కూడా వీసా ఫీజెస్ అవన్నీ గూడా చాలా వరకు రైజ్ చేశారనమాట. సో, చెప్పాలి అనంటే ముందు వచ్చే వాళ్ళకి యూకే అన్నది టు బీ హానెస్ట్ కష్టమే అని జెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇప్పుడు అందరికి ఇంపాక్టే ఉంది. సో, అందరిని ఒక బఫర్ కింద వాళ్ళు వాడుకుంటున్నట్టే. సో, టు అండ్ అంతే కాదు. అంతకు ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నదే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని ఏం చేయలేకపోయారు. ఎవరైతే బోట్స్ త్రూ వచ్చి ఇల్లీగల్‌గా ఇక్కడ ఉంటున్నారో, సో, వాళ్ళని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు లీగల్‌గా ఎవరైతే వర్క్ చేసుకుంటూ అన్నీ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తూ టాక్సెస్ అవన్నీ పే చేస్తున్నారో వాళ్ళ మీద పడి, ఇప్పుడు వాళ్ళని గూడా పంపించేయాలని చెప్పి టార్గెట్ చేశారు. సో, ఆహ్, ఇది మాట్లాడుకోవాల్సిన థింగ్ అనమాట. ఎందుకు అనంటే మంచికి రోజులు లేవు అని అంటారు గదా! నాట్ ఓన్లీ యూకే ఎవ్రీ కంట్రీలో జరిగే సినారియో ఇదే అనమాట. సో, వాళ్ళకి ఫండ్స్ కావాలి అన్నప్పుడు లిబరల్‌గా రిలీజ్ చేస్తారనమాట. రండి అని చెప్పి. సో, వన్స్ ఇప్పుడు మళ్ళీ టైట్ అయింది ప్రాసెసు మీ వల్లే ఇన్ని ఇష్యూస్ అని చెప్పి బ్లేమ్ జేసి అండ్ ఇలా రూల్స్‌ని స్ట్రిక్ట్ జేసి ఆల్మోస్ట్ పంపించడానికి ట్రై జేస్తారు. సో, అదనమాట హార్ష్ రియాలిటీ. నిజంగా చెప్పాలంటే చాలా ప్రాసెస్‌నయితే చాలా డిఫికల్ట్ చేస్తూ టఫ్ చేస్తున్నారనమాట. అంటే ఇంకా ముందు ముందు వచ్చే వాళ్ళకి గూడా చాలా టఫ్ ప్రాసెస్ అని జెప్పాలి. సో, మీరైతే ఏమనుకుంటున్నారో నాకైతే కామెంట్స్‌లో జెప్పండి. సో, ఇప్పుడేం జరుగుతుంది, ఏంటి అన్నదైతే ఎవ్వరికీ నో ఐడియా. ఎందుకంటే క్లియర్‌గా అయితే స్టేట్‌మెంట్ మెన్షన్ చేయలేదు. సో, హోప్ ఫర్ ద బెస్ట్. మీరేమనుకుంటున్నారు, ఏంటి అన్నదైతే కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకేమన్నా మున్ముందు అప్డేట్స్ తెలిస్తే గనక డెఫినిట్‌గా నేను మన ఛానెల్‌లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.